రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్. కేటీఆర్ కమెంట్స్ అయితే ఇప్పుడు మరలా నీటి వివాదంపై కొత్త అంశాన్ని తెరలేపుతున్న పరిస్థితి. వెంకటస్వామి గారు చూస్తున్నాం, మొత్తంగా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఆర్ఎస్కు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. దీంతో పాటు అసలు ఏమి నేర్చుకోవాలి మేము కాంగ్రెస్ నుంచి, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి? ముఖ్యమంత్రికి నదీ జలాలపై అసలు అవగాహనే లేదు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ని ఎలా కూల్చారో మేము వాళ్ళ నుంచి నేర్చుకోవాలా, లేదు ఇప్పుడు చెక్ డ్యాములు ఎలా పేలుస్తున్నారో మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా అంటూ కూడా కేటీఆర్ కమెంట్ చేస్తున్న పరిస్థితి. ఏంటి చెక్ డ్యాములు పేల్చింది మీరే, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి పగులు రావడానికి కూడా మీరే అంటూ చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రికి కనీస అవగాహన నీళ్లపై లేదంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు కేటీఆర్ కమెంట్స్ని? పిచ్చి ప్రేలాపనలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అవన్నీ కూడా పిచ్చి ప్రేలాపనలు. మేము చూసినాం, మీరు చూసినారు, ప్రజలు చూసినారు. మేడిగడ్డ కుంగిపోయిన విషయము ఎందుకు కుంగిపోయింది అనేది ఇవాళ కొత్తగా కొంతమంది అంటే అవాస్తవమైనటువంటి అభూత కల్పనలు చేసి ఇది పేలు చేసిండ్రు, అది పేలు చేసినారు, ఇవన్నీ మాట్లాడడం అనేటువంటిది యాక్చువల్లీ కేటీఆర్ 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, చదువుకున్నవాడు. ఆ సంస్కారం గాని అంటే ఆ చదువుకు తగ్గట్టుగా వ్యవహారం గాని ఆ మాటలు గాని లేవు. ఆయన స్థాయిని దిగదార్చుకుంటున్నాడు. టిఆర్ఎస్ పార్టీ యొక్క స్థాయిని కూడా అతనే దిగదార్చుతున్నాడు. దానికి సమానం చెప్పుకుంటూ కూర్చుంటే కాదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కృష్ణా జలాలు లేకపోతే పాలమూరు రంగారెడ్డి గురించి మనం ఒక అర్థవంతమైనటువంటి చర్చ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. యా రైట్, 2 ఏళ్ల పాలనలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు మీరని కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. 2 ఏళ్లు గడిచిపోయింది, మీరు మాకేం చెప్తారు? తెలంగాణ నీటి ప్రయోజనాల గురించి అసలు మీకేం తెలియదు. మేమే ఆ నీటిని, మేము ఉన్నంతకాలం, మా ప్రభుత్వం ఉన్నంతకాలమే ఆ నీటిని ఒడిచిపెట్టామని చెప్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? ఒడిసి పట్టింది ఎక్కడ, నీరు పారించింది ఎక్కడ? ఇప్పుడు మనల్ని మనము అంటే కించపరచుకోవడం కాకపోతే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలల్లా వీళ్ళు పారించినటువంటి అంటే ఎక్స్ట్రా అంటే కాళేశ్వరం కట్టి పారించినటువంటి లెక్క చెప్పగలుగుతారా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ? ఎన్ని ఎకరాలు పారించినారు, ఎంత ఇది అంటే ఎంత వాటరు ఎక్కడెక్కడ ఎంత భూభాగానికి ఎంత పంటలకు ఉపయోగించినారు చెప్పగలుగుతారా? ప్రతిసారి ఏదో వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు రామరెడ్డి గారు అన్నట్టుగా వర్షాలు వస్తున్నాయి, అంటే మామూలుగా సహజంగా వచ్చేటువంటి ప్రకృతితోనే వ్యవసాయం నడుస్తుంది అంటారా? అదే భూగర్భ జలాలు పెరిగి చాలా 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 వరకు అట్లే భూగర్భ జలాలు పెరిగినాయి అనేది ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటాను. భూగర్భ జలాలు పెరిగినాయి అంటే ఈ ప్రాజెక్టు కట్టడమో లేకపోతే దీని వల్లనో కొంత, నేను అసలే ఏం జరగలేదు నేను అంటలేను, కానీ మేము వచ్చినాక కూడా ఏం జరగలేదు, ఒక నీటి చుక్కనే ఉపయోగించుకోలేదు అనేటువంటిది అవాస్తవం. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు అనేటువంటిది అవాస్తవం. మాటలు మాట్లాడుతున్నప్పుడు అభూత కల్పన చేయొద్దు. మనం మంచినే అందాము, చెడునే అందాము. కానీ డ్యాములను కూల్చిండ్లు అనడము లేకపోతే పేల్చిండ్లు అనడము ఇదంతా మాత్రం ఇది విగ్గులు మాట్లాడేటువంటి భాష కాదు, విగ్గులు మాట్లాడేటువంటి అంశం కాదు. మేడిగడ్డ కుంగిపోయిందని ప్రపంచానికి అంత తెలిస్తే ఎవడో పేల్చిరు అని చెప్తే ఎట్లనండి? ఆ కుంగిపోయిన సమయంలో ముఖ్యమంత్రి సీట్ లో మాన్య కేసీఆర్ గారే కూర్చొని ఉన్నారు. మంత్రివర్గంలో ఈ అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి మాన్యులు శ్రీ కేటీఆర్ గారే ఉన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా వాళ్ళ బావగారే ఉన్నారు. మరి ఏం గడ్డి పీకినారండి? ఒకవేళ ఎవడన్నా పేల్చి ఉంటే, దాంట్లో బాంబులు పెట్టుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం పని చేసింది, వాళ్ళ పోలీస్ ఏం పని చేసింది, వాళ్ళ బ్రెయిన్స్ ఏం పని చేసినాయి? ఇలా మేము పేల్చినామని అంటే ఏమైనా ఉన్నదా అండి అర్థం దీనికి? అంటే మనం డిఫెండ్ చేసుకోవడానికి నోటికి ఎత్తులొస్తే అట్లా మాట్లాడితే పామరులు కూడా ఆలోచించి మాట్లాడుతున్నారు. మరి పండితులు వీళ్ళందరూ కూడా మహా పండితులు, ఇంగ్లాండ్ మన అమెరికాలలో చదివి వచ్చినటువంటి పండితులు ఇట్లా మాట్లాడితే ఏం చర్చ చేస్తామండి? దీనికి అర్థం ఉందా అండి? రైట్, వెంకటస్వామి గారు మాట్లాడండి. వాదన తీసుకురావాలా? రైట్, వెంకటస్వామి గారు మాట్లాడండి, మళ్ళీ మీకు టైం ఇస్తాను.